రంగారెడ్డి జిల్లా కొటాలగూడ గ్రామ పరిధిలో వందలాది ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురైంది. ఆర్యా హోటల్స్ అండ్ రిసార్ట్స్ పేరుతో అనుమతులు లేకుండానే భారీ కట్టడాలు వెలుస్తున్నాయి. మాజీ సైనికులు, దళిత, గిరిజన రైతులకు కేటాయించిన భూములను బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సైనికుల నుంచి కొనుగోలు చేసిన భూమి ముసుగులో పక్కనే ఉన్న 164 ఎకరాలు ప్రభుత్వ భూమిని సదరు వ్యాపారి కబ్జా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో పేద రైతులకు కేవలం నామమాత్రపు లీజు అగ్రిమెంట్లు రాసి ఇచ్చి పూర్తి భూమిని తన స్వాధీనంలోకి తెచ్చుకురాని, ఇప్పుడు ఆ భూమి అంతా తనదేనని, రైతులకు అక్కడ ఎలాంటి హక్కు లేదని బుకాయిస్తున్నారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కబ్జాకు గురైన భూమిని రికవరీ చేసి తమకు న్యాయం చేయాలని దళిత, గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూమి 36 ఎకరాల భూమి ఇట్లా జగన్ అనే వ్యక్తి కబ్జా చేసిండు. దానికంటే మొదలు మేము రాములు నాయక్ గారి కలిసి ఏం చేసినామంటే ఆ భూమిని ఊరు భూమిగా అని చేసి ఊరంతా వస్తే రమేష్ నాయక్ అనేది ఏం చేసిండంటే నా భూమి అని దౌర్జన్యంగా లోపల ఇదంతా ఎవరు ఏం చేయలేరని ఆక్రమించిండు అనమాట. దానికి మొత్తం 200 ఎకరాలు అయింది. 200 ఎకరాల భూమిలో ఏం చేస్తుండంటే ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది అనుకుంటే దున్నుకుంటూ పోతున్నాడు. గ్రామం కొటాలగూడెం, మండల్ వికారాబాద్ సార్. అయితే లావణిపట్ట భూమి మొత్తం అసైన్ ల్యాండ్ భూమి మింటి వాళ్ళకి వెనకటికి ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి 36 ఎకరాలు ఉండేది. అది ఇప్పుడు మొత్తం 192 ఎకరాలు చేసుకున్నారు సార్. మొత్తం ఆర్మీ పేపర్లు ఉన్నాయి. మాకు ఎవ్వడేం చేయలేడు. మాకు ఏ మినిస్టర్ గిట్ట వచ్చి మాకు ఏం చేయలేడు. మీరు ఏం చేస్తారో అది చేసుకోండి. మాకు ఎస్పీ, డిఎస్పీ గిట్ట ఉన్నారు మా ఎంబడి అని మాకు దౌర్జన్యంగా భయపెట్టిస్తున్నారు సార్. ఇంకోటి